జై శ్రీ గణేష వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనం బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. డేట్ వచ్చేసి 23 జూలై 2024 సంబంధించిన అప్డేట్స్ ఏందనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, వర్షం పడుతున్నప్పటికీ కూడా వెల్డింగ్ వర్కర్స్ అన్నీ కూడా మన కర్రలు అయితే చుట్టూ కట్టేసుకోవడం అయితే జరిగింది. సో లాంగ్ వ్యూలో అయితే చూస్తున్నాం కదా. సో నిన్న నైట్ సోమవారికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే ఏదైతే ఉందో ఆ ఫేస్ని పైన అయితే ఫిక్స్ చేసినారు. సో ఇంకా వెల్డింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సైడ్లకు వెల్డర్స్ అందరూ కూడా కర్రలు అయితే కట్టుకోవడం జరుగుతుంది. మనం జూమ్లో చూసినట్లయితే సోమవారి యొక్క మెయిన్ ఫేస్ అయితే ఏదైతే ఉందో ఆ ఫేస్ని అయితే చూడొచ్చు. సో కర్రలు చుట్టూ ఉన్నాయి కాబట్టి మనకైతే క్లియర్గా కనిపించడం లేదు. బట్ మనకైతే ఆ పైన అయితే చూడొచ్చు, సోమవారి యొక్క మెయిన్ ఫేస్ అయితే చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా కర్రలు అయితే చుట్టూ కట్టుకోవడం అయితే జరిగింది. గోతాలతోని ఆ కర్రలను కట్టి ఆ కర్రల పైన తడకలు అయితే కడతారు. ఆ తడకల పై నుండి సోమవారికి సంబంధించిన మట్టి వర్క్ అయితే చేస్తారు. ఎందుకంటే అక్కడ నిల్చోడానికి కూర్చోడానికి సపోర్టుగా తడకలు అయితే అవసరం పడతాయి కాబట్టి ఆ తడకలు అయితే అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది వెల్డర్స్ కూడా ఆ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. అలాగే సోమవారికి రైట్ సైడ్లో చూసినట్లయితే ఏ విధంగా అయితే మనకు ఆ షెడ్లో తడకలైతే కట్టారో ఆ విధంగానే పైన కూడా మెయిన్ వినాయకునికి సంబంధించిన విగ్రహం ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ విధంగానే కర్రలైతే ఆ తడకలైతే కట్టుకోవాల్సి ఉంటుంది. మనకు వర్కర్స్ అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా చేసుకోవాల్సి అవసరం అయితే ఉంది. కర్రలన్నీ కట్టుకున్న తర్వాత సైడ్లకు మనకు ఎలాంటి కవర్ అయితే కప్పారో ఆ విధంగానే ఫ్రంట్లో కూడా ఆ సోమవారికి సంబంధించిన కవర్ కూడా కప్పుతారు. ఎందుకంటే వర్షం పడ్డా లేకుంటే మనకు ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి అయితే అక్కడ అవసరం పడుతుంది. అలాగే ఆ కన్వీనర్ మన సందీప్ అంకుల్ వాళ్ళకైతే సజెషన్ చేస్తున్నాడు. సో ఏదైతే కర్రలు అయితే ఉన్నాయో ఈ కర్రలు అయితే సపోర్టుగా వాళ్ళు మధ్యలో అయితే గోతాలతో కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే కట్టుకుంటారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్టుకున్న తర్వాత వాటి పైన తడకలైతే వేస్తారు. ఆ తడకల పై నుండి నిల్చొని కానీ కూర్చొని కానీ సోమవారికి సంబంధించిన మట్టి వర్క్ అయితే చేస్తారు. సో ఈ విధంగా అయితే మనం అయితే చూస్తూ ఉన్నాం ఎర్లీ మార్నింగ్ అయితే. సో నేనైతే అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పట్టవచ్చు. నేను కొంచెం లేట్గా చేయడం అయింది ఈ వీడియో. సో మా సోమవారికి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సో వాళ్ళు వెల్డింగ్ చేసిన వర్క్ కానీ అన్నీ కూడా మిగిలిన 6 తలలకు సంబంధించి అన్ని వర్క్ కూడా ఇక్కడైతే ఉంచారు. సో ఈ తలలను కూడా పైన అయితే అటాచ్ చేస్తారు. నాగుపాములు కావచ్చు, చేతులు కావచ్చు, ఈ తలలు కావచ్చు, అన్నీ కూడా మరికొద్ది 2-3 రోజులలో అన్నీ కూడా ఆ సోమవారికి పైన అయితే ఫిక్స్ అయితే చేస్తారు. అది కూడా మనం చూస్తాం. సో కిరీటాలు కూడా చూడొచ్చు. సోమవారికి సంబంధించిన కిరీటాలు ఏదైతే 7 తలలు ఉన్నాయో మెయిన్ తల కాకుండా మిగిలిన 6 తలకు సంబంధించిన కిరీటాలను కూడా చూస్తూ ఉన్నాం. సో మన బ్యాక్ సైడ్లో కూడా ఏ విధంగా అయితే వర్క్ చేశారో ఆ వర్క్కి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్గా మనమైతే ఈ వీడియోలో అయితే చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా అయితే ప్రీమ్ వర్క్ కూడా అయిపోయింది. సోమవారికి సంబంధించిన అన్ని వర్క్ కూడా ఒక్కొక్కటి అయితే స్పీడ్ అయితే అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే మనం అన్నీ అయితే చూస్తాం. సో సోమవారికి సంబంధించి ఆ గోతాలు కూడా చూడొచ్చు. ఆ గోతాల అన్నీ కూడా మనకు పక్కనే సోమవారికి సంబంధించిన లెఫ్ట్ ఆ రూమ్లోనే ఉంచి ఆ వెల్డర్స్ అన్నీ కూడా సరి చేసుకోవడం జరిగింది. ఇది మనకు మెయిన్ బడా గణేష్ ఖైరతాబాద్ సంబంధించిన అప్డేట్స్ ఈరోజైతే మనం చూస్తూ ఉన్నాం. సో ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే మార్నింగ్ టైంలో అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మామూలుగా అయితే వర్షం పడుతూ ఉంది. సో మనకు ట్రాఫిక్ కూడా చూడొచ్చు. ఆ ట్రాఫిక్ అయితే అంత ఏమైతే లేదు, నార్మల్గా అయితే ఉంది. మరొకసారి ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాం. సోమవారికి సంబంధించి పైన అయితే ఇవాళ వర్కర్స్ చాలా అయితే చేస్తున్నారు. సో ఇది మరి 23కి సంబంధించిన